దాడి జరుగుతుందనేటువంటి భావనలో ఉన్నారు. మీరు ఇంకొక మాట కూడా ఉన్నారు, మా చంద్రబాబు నాయుడు గారు దాడి చేయించే మనస్తత్వం కాదు, వాటిని అసలు ఉపేక్షించరని. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం అధికార పార్టీలో ఉండి మనమే బాధితులు అవుతున్నాము, ప్రతిసారి మన మీదే దాడి జరుగుతుందనేటువంటి భావనలో ఉన్నారు. కరెక్టా కాదా? ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అని అంటే, మీరు నాయకుల్ని తీసుకోండి, ఫ్లెక్సీలు పెట్టి రప్ప రప్ప అంటాము, 29కి మేము వస్తాము అని అంటారు. అసలు ఏం చేశారని మళ్ళీ వస్తారో నాకు ఇది క్వశ్చన్, వాళ్ళని వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్. ఇదేదో రంగుల రాట్నంలో మేము కూర్చున్నాము, ఇప్పుడు ఇలా తిరిగింది రంగుల రాట్నం, పైకి వచ్చారు, మళ్ళీ ఇలాగ తిరుగుతుంది, కిందకు వస్తాము అని అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అనుకోవట్లేదు. ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు, వాళ్ళ మన్నలను పొందితే గెలుస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే గెలుస్తాము అనుకోవట్లేదు. ఇదేదో చక్రము తిరుగుతూ ఉంటుంది అని అనుకుంటున్నారు. అంటే సైకాలజీ అలాగా ఉంది. సో ఇలాంటి సైకాలజీతోనే ఇంకా ఈరోజు కులం పేరు పెట్టి, ఈరోజు రజక కులం పేరు పెట్టి కొన్ని ఊర్లలో దాష్టికాలు జరుగుతున్నాయి, వడ్డెర కులం పేరు పెట్టి దాష్టికాలు జరుగుతున్నాయి, వైసీపీ నాయకులు దాష్టికాలు అంతా ఇంత కాదు. ఈ రోజుకి కూడా మా మహిళా ఎమ్మెల్యేల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఒక్కొక్క నియోజకవర్గంలో జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ ఏంటి? వీటన్నిటికీ ఏం చెప్పాలి దీనికి? అయితే ఆన్సర్ ఎందుకు చేయట్లేదు, మరి మీరు చెయ్యాలి కదా అని అనొచ్చు. చెప్పాను నేను మీకు, దిస్ ఈజ్ నాట్ టైమ్ ఫర్ ద రిటాలియేషన్, దిస్ ఈజ్ టైమ్ టు బిల్డ్ ద నేషన్. దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆయన ఎన్నో అన్నారు, వాటి దేనికి నేను ఆన్సర్ చేయలేదండి. అనకూడని మాట అన్నారు, రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు, అది చేయకూడదు అన్న దాని గురించే ఆయన అడగడానికి ప్రయత్నించానే తప్ప, ఇక్కడ నేను ఎక్కడా కూడా రిటాలియేషనో, నన్ను అనకూడదు అనే ఒక భావన, అధికారంలో ఉన్న మీరు మమ్మల్ని అనేదేంటి అనే ఘర్షణ లేదు. మీరు కార్యకర్తల్లో ఎమోషన్ కూడా చూడండి, ఇంకా ఏంటిది అనే ఆలోచనే తప్ప మమ్మల్ని అంటారా అనే ఆలోచన వాళ్ళకి లేదు. మమ్మల్ని అంటారా అనే ఆలోచనే ఉండుంటే అధికారం వచ్చి రాగానే వాళ్ళ విశ్వరూపం వాళ్ళు చూపించేవాళ్ళు. ఎందుకంటే పడి ఉన్నారు, అలా చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత మాట అంటారన్న ఉద్వేగంతో, బాధతో బయటకు వచ్చారండి వాళ్ళు. అధికార దర్పం చూపించడానికి, పెత్తనం చేయడానికి, అక్కడ విధ్వంసం సృష్టించడానికి రాలేదు.